సరూర్ నగర్ కిడ్నీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కిడ్నీ రాకెట్లో 8 మంది బ్రోకర్లను పోలీసులు గుర్తించారు. 6 నెలల నుంచి అలకానంద ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన డాక్టర్ పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. చెన్నైకి చెందిన బ్రోకర్లు కూడా కిడ్నీ మార్పిడికి సూత్రధారులుగా వ్యవహరించారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి డాక్టర్లు 70 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా వెల్లడైంది. సరూర్ నగర్ కిడ్నీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కిడ్నీ రాకెట్లో 8 మంది బ్రోకర్స్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 6 నెలల నుంచి అలకానంద ఆసుపత్రిలో ఈ కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్టుగా సమాచారం. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన డాక్టర్ పాత్ర కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. చెన్నైకి చెందిన బ్రోకర్స్ కూడా కిడ్నీ మార్పిడికి సూత్రధారులుగా వ్యవహరించారు. ఒక్కో కిడ్నీ మార్పిడికి డాక్టర్లు 70 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా వెల్లడైంది. మొత్తానికి కిడ్నీ మార్పిడి వ్యవహారానికి సంబంధించి పోలీసులతో పురోగతి సాధించారు. ఇందులో కీలక సూత్రధారులు బ్రోకర్స్ గురించి వివరాలు అయితే సేకరించారు. దీనికి సంబంధించి అప్డేట్ క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, కిడ్నీ రాకెట్ వ్యవహారంలో పోలీసులు సాధించిన పురోగతి ఏంటి? ఈ సరూర్ నగర్ కిడ్నీ వ్యవహారంలో అంటే ఎటువంటి ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు పోలీసులు? కిడ్నీ వ్యవహారంలో చూస్తే మాత్రం పోలీసులు పురోగతి కూడా సాధించారు. అయితే దాదాపు 8 మంది బ్రోకర్లు సంబంధించిన విషయంలో వారి పేర్లను కూడా కనుగొన్నారు. అయితే ఇది 6 నెలల నుంచి కూడా ఈ యొక్క అలకానంద హాస్పిటల్లో ఒక కిడ్నీకి సంబంధించిన మార్పిడి జరిగిందని చెప్పి కూడా ఆధారాలు కూడా సేకరించారు. అయితే ఒక్కొక్కరి వద్ద నుంచి కిడ్నీ మార్పిడికి సంబంధించి ఎవరికైతే కిడ్నీ అవసరం ఉంటుందో వారి వద్ద నుంచి 55 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, 80 లక్షల రూపాయలు కూడా వసూలు చేస్తారు. దాని తర్వాత కిడ్నీ ఎవరైతే ఇస్తారో వారికి కేవలం 5 లక్షలు మాత్రమే ఇస్తున్నట్లుగా పోలీసులు దర్యాప్తులు కూడా తేలింది. అయితే ఇందులో మొత్తానికి ఒక కిడ్నీ మార్పిడికి సంబంధించి డాక్టర్దే చాలా కీలక పాత్ర ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే తమిళనాడుకు సంబంధించిన డాక్టర్ కావచ్చు, అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన డాక్టర్లు ఈ యొక్క ఎవరైతే పేదలు ఉంటారో వారి కిడ్నీలకు సంబంధించి పూర్తిగా 6 మందికి ఇంకో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వారిని కంపల్సరీగా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు అంటున్నారు. ఇక అల్కానంద హాస్పిటల్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అయితే ఇప్పటికే హాస్పిటల్ కూడా సీజ్ చేశారు. సీజ్ చేసి కూడా 3 రోజులు కావస్తుంది. అయితే ప్రజెంట్ మాత్రం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. రైట్, థ్యాంక్ యూ పవన్. మీటింగ్ లో ఉన్నారని చెప్పాను. నేను పేరు చెప్పలేదు సార్.